హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మాఘీ గణేష్ చతుర్థి. అంటే ఈరోజు నాడు మహారాష్ట్రలో ముంబైలో చాలామంది కాదు, అంటే మొక్కుకున్న వాళ్ళు, నమ్మకం ఉన్నోళ్ళు, గణేష్కి బాగా నమ్మిన వాళ్ళు, కానీ ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా, సందళ్ళు వచ్చినా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకున్నా, ఏవైనా కోరికలు ఉంటాయి, ఈ మాఘీ గణేష్ చేసుకుందాం, పూజ చేసుకుంటామని మొక్కుకొని ఈరోజు చేసుకుంటారు. జనవరి 22 కదా. ఇప్పుడు గణేష్ పూజలు ఎలాగైతే మహారాష్ట్రలో జరుపుకుంటారో అలాగే అంత ఘనంగానే వాళ్ళ ఇంట్లో చేసుకొని చుట్టాలు బంధువులు అందరూ వచ్చి గణేష్కి ఒక 3 రోజుల నుంచి విసర్జన చేస్తారు. అప్పుడు ఎలాగైతే చేస్తారో సేమ్ టు సేమ్ అలాగే ఇప్పుడు కూడా విసర్జన చేసి దేవుడికి అనుకుంటారు. సో ఈరోజు మాకు గణేష్ చతుర్థి. ఇంకా రేపేంటి వసంత పంచమి, సరస్వతి పూజ. ఇంకా షష్ఠి తర్వాత సప్తమి, రథ సప్తమి మనకి పూజ. లైన్ పూజలే ఫ్రెండ్స్. ఇంకా ఈ గణేష్ గురించి చెప్తాను కొన్ని మాటలు. గణేష్ మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మొదటి మెట్టు గణేష్కే మొదటిగా పూజించుకునేది. మనం గణేష్ పూజించుకునేకే ఇంకే దేవుడినైనా పూజించుకుంటే ఆ పూజ యొక్క ఫలితం ఉంటుంది అంటారు. అలాగే గణేష్ని విద్యా గణపతి అని కూడా పిలుస్తారు. అదెప్పుడు పిల్లలకి ఏమైనా చదువుల్లో లోపం ఉన్నా, చదువుల్లో ఎదగట్లేదు అనుకున్నా వాళ్ళ కోసమని విద్యా గణపతి అంటే ఎడమ చేతిలో గణపతి బుక్ పట్టుకొని, అదే పుస్తకం పట్టుకొని, కుడి చేతితో పెన్ను పట్టుకొని ఉంటారు చూడండి. ఆ ఒక్క చిత్రాన్ని, అంటే ఆ ఒక ఫోటోని మీ ఇంట్లో లేకపోయినా ఫోన్లో ఉన్నా తీసుకొని ఆ ఫోటో ముందు కూర్చొని విద్యా గణపతి అని మొక్కుకుంటే పిల్లలకి కానీ అదే చదువులో ఏమైనా తక్కువ ఉంటే వాళ్ళు చదువులో ఎదుగుతారు అంటారు. అలాగే ఇంటి నుంచి మనం బయటకు కదిలేటప్పుడు, ఎక్కడికైనా ఏదైనా పని మీద మనం బయటకు వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, గణేష్ని ఒక మంత్రం, వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మొక్కుకొని గణేష్ ఒక్క ఫోటోని చూసుకొని వెళ్తే మనం వెళ్ళే పని సిద్ధికార్యం జరుగుతుంది అంటారు. అంటే ఇంటికి ముందు ఎదురుగాని మనం ఇంటి ద్వారం బయటకు వెళ్తున్నప్పుడు కానీ లోపల కానీ బాల గణపతి పెట్టుకుంటే నరఘోష నుంచి బయటపడతారు అంటారు. ఇంకా గణేష్ గురించి ఎన్ని ఉన్నవి. అలాగే బాల గణేష్ అది అయిపోయింది, ఇంటి గుమ్మం మీద పెట్టుకుంటాం, ముందు గుమ్మం మీద అది చూసుకొని వెళ్తే అంతా మంచి జరుగుతుంది అంటారు. ఇంకా సిద్ధి బుద్ధి వినాయక అంటే వినాయకుడికి 2 భార్యలు, సిద్ధి బుద్ధి వినాయక. ఇక్కడ సిద్ధి వినాయకుడు ఉన్నారు కదా, అక్కడ అదే ఉంటుంది. సిద్ధి బుద్ధి పక్కన ఉంటారు. ఆయన పిలిచేటప్పుడు సిద్ధి బుద్ధి వినాయక అని పిలిస్తే ఆయనకి 2 భార్యలన్నా ముద్దు కాబట్టి సిద్ధి బుద్ధి ప్రాప్తిస్తారని చెప్పి ఒక మెసేజ్ ఉంది, అందుకే చెప్పా. లక్ష్మీ గణేశ అది చిన్న, అంటే స్టోరీ కొంచెం పెద్దది. లక్ష్మీ పూజ చేసుకుంటే సంపూర్ణం అవ్వదట, విష్ణుమూర్తి చెప్తారు. ఇది విన్న లక్ష్మి ఏం చేయాలంటే, పిల్లలు లేరు కదా నీకు, ఏమైనా పూజలు చేసుకుంటే సంపూర్ణం అవ్వదంటే అప్పుడు ఏం చేయాలని చెప్పి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి చెప్తే పార్వతి అంటది, సరే నా గణేష్కి నువ్వు తీసుకో, నీ దగ్గర ఉంచు అని చెప్పి గణేష్కి లక్ష్మీదేవికి ఇస్తుంది. అప్పటి నుంచి గణేష్ లక్ష్మి. కానీ లక్ష్మి గణేష్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆవిడ పూజలప్పుడు బయటికి వెళ్ళడం గట్రా చేస్తుంటారు కదా, గణేష్కి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ రోజేమో గణేష్ ఏడుస్తుంటే పార్వతీదేవి చూసి, నా కొడుకుని అలా వదిలేస్తావా నువ్వు, నీకు నేను అప్పు చెప్పాను కదా, మరి నువ్వు కేర్ తీసుకోవాలి కదా, అది నీ బాధ్యత కదా అని చెప్పి మళ్ళీ గణేష్ని తీసుకుంటుంది పార్వతీదేవి. తప్పైపోయింది, ఇంకా విడిచిపెట్టను గణేష్ని, నా పక్కన ఎప్పుడు గణేష్ని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పి లక్ష్మి కోరుకొని మళ్ళీ గణేష్ని తీసుకొని ఈ లక్ష్మీ గణేష్ అని పేరు పొందారు గణేష్. ఎందుకు, ఎప్పుడు దివాళీ నాడు మేము సాయంత్రం టైంలో సంధ్యా సమయంలో లక్ష్మీ గణేష్ని పూజించుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇలాగా గణపతి గురించి చాలా ఉన్నాయి. ప్రతి చతుర్థికి మనం గణపతి పూజ ఇక్కడ చేసుకుంటాం. అంతేకాదు ఫ్రెండ్స్, గణపతికి దుర్వా ఇస్తే చాలు, ఆయన బెల్లోపత్త కానీ దుర్వా ఇచ్చి పూజించుకోండి. ఇంకా తులసి గణపతికి ఎప్పుడు పెట్టకూడదు, మల్లెపూలు ఒకటి పెట్టకూడదు గణపతికి. సో ఇలా గణపతి గురించి చాలా ఉన్నాయి. సో గణేష్ని మొక్కుకోండి. ఈరోజు మాఘీ గణేష్.
ఎప్పుడైనా ఎవరికైనా మీకు అంటే ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేదు మేము చేసుకోగలుగుతాం గణేష్ పూజ అంటే ఇంట్లో మనం విగ్రహం తెచ్చుకోకర్లేదు, అక్కడ దొరకవు కాబట్టి ఇక్కడంటే విగ్రహాలు మాకు దొరుకుతాయి. సో ఆ విగ్రహం లేకపోయినా ఫోటో పెట్టి ఈరోజు మాత్రం మాకి గణేష్ అని చెప్పి గణేష్ని పూజించుకోండి. కష్టాలు గణేష్ దూరం చేస్తారు. వక్రతుండ మహాకార్య సూర్యకోటి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేశ ఇంకొకటి ఫ్రెండ్స్ చిన్నది, గణేష్కి అక్క చెల్లెలు ఉండరు కాబట్టి రక్షాబంధన్ రోజు గణేష్ ఏడుస్తుంటారట. ఏంటి అందరు వస్తున్నారు ఆడపిల్లలు ఎక్కడికో అంటే అప్పుడు శివుడు చెప్తాడు వాళ్ళు రక్షాబంధన్ కట్టడానికి వస్తున్నారు అంటే, మరి నాకు చెల్లి లేదు కదంటే ఆ రోజు సంతోషమాత సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తుంది, ఆవిడే నీకు చెల్లిగా వస్తుందని చెప్తే మరి తన పేరు ఏం పెడదామంటే తను నవ్వుకుంటూ వచ్చింది కాబట్టి సంతోషి అని పేరు పెట్టారు. అంతేకాదు సంతోషమాతకు మొక్కుకుంటే మగపిల్లలు లేని వారికి మగపిల్లలు కంపల్సరీ పుడతారు. అంతేకాదు సంతోషమాత పూజ చాలా శ్రద్ధాభక్తులతో చేయడమే కాదు, పులుపు తినకూడదు, కౌసు అస్సలే తినకూడదు, ఉల్లిపాయలు తినకూడదు. ఒరిస్సాలో అయితే మేము డాల్డాతోనే తినేవాళ్ళం, కానీ ఆంధ్రాలో నేను చూశాను వాళ్ళు నూనె కూడా తినేస్తారు. సో పులుపు కౌసు అనేది అస్సలు ఉండకూడదు. సంతోషమాతకు పూజ చేసుకుంటే వాళ్ళకి కొడుకులు కావాలంటే కొడుకు పుడతాడు. ఎలాగో గణేష్ కోసం సరస్వతి సంతోషమాత వచ్చింది కదా. సో ఇలా గణేష్ గురించి చాలా ఉన్నవి. ఇంకా మాగి గణేష్కి మొక్కేసుకుందామా. రేపు వసంత పంచమి. గుడ్ మార్నింగ్. ఇవాళ శనేశ్వర గుడి పూజకి ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాను.